తెచ్చారా నాలుగింటికల్లా నువ్వు ఫస్ట్ నాకు జనరేట్ రావాలి. 4 o'clock కల్లా నాకు ఇవాళ జనరేట్ అవ్వాలి. మొదలుపెట్టు. 4 o'clockకి నువ్వు చేస్తే 7 రైతుల ఖాతాలో డబ్బులు పడుతుంది. చేయను ఇవాళ చేయట్టి పరిస్థితి. ఫస్ట్ పికప్ చేయి, ఎక్కడ ఆగబాకు. మిగతా కూడా మొదలుపెట్టండి. ఇవ్వండి. అనవసరంగా మీరు వాళ్ళు చెప్పాలి వీళ్ళు చెప్పాలి ఏం చెప్పాల్సింది మీకు ఇచ్చారు కదా, మొదలు పెట్టండి. మంచి లీటర్ వాళ్ళ వల్ల వాళ్ళు కొనుగోలేటి పరిస్థితులు. ఆ ఊళ్ళో ఆగాను. రైతులు అక్కడ రెడీగా రైతులు రెడీగా ఉన్నారు, రాసులు పోసుకున్నారు. ధాన్యం కొనుగోలు ఎందుకు డిలే చేస్తున్నారు? ఏం లేదు మనుషులు ఎక్కువ. ఈ వాతావరణంలో మనుషులు ఎక్కువ ఎందుకు ఉంటుంది? ఇప్పుడు పదాన్ని ఇప్పుడు చూస్తే మీ కల్లా 22 ఉంటుంది. అవును, కొంచెం ఆరబోసుకుంటే సాయంత్రం కల్లా సెట్ అవుతుంది. తీసుకోండి, ఫైన్ క్వాలిటీ రైస్ కదా ఇదంతా ఫైన్ క్వాలిటీ రైస్. మీరు ఇమీడియట్ తీసుకోండి. అది చాలా తప్పు చేస్తున్నారు మీరు. అట్లా నాకు అర్థం కాదు. ఏం సెక్షన్స్ కావాలి మీకు? నాకు అర్థం కాదు. 3 weeks అయింది మనం ఓపెన్ చేసి, ఎందుకు పెండింగ్ పెడుతున్నారు? ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ వచ్చినాయా మనుషులు లీటర్ ఎంత ఉంది మీ ఉన్నాయి? ఇమీడియట్ గా మీరు ఆ ప్రక్రియ మొదలు పెట్టండి. ఈ రోజు నుంచే ధాన్యం కొనుగోలు కేంద్రాలు మన మంగళగిరి నియోజకవర్గంలో, తెనాలి నియోజకవర్గంలో, గుంటూరు జిల్లాలో ఖచ్చితంగా 100% ప్రారంభం అవుతాయి. ఇందాక రైతు ఎవరు అన్నారు, రేపు మా ఖాతా ఉంటుంది, రేపు తీసుకురాబోతున్నాను. మీరు నిర్భయంగా తీసుకురండి. మీరు నిర్భయంగా తీసుకురండి. వీళ్ళు వచ్చి మీ క్వాలిటీ టెస్ట్ చేసుకుని మీకు తేమ శాతం ఎంత ఉందో అక్కడ చెప్తారు. కొంచెం అవసరమైతే ఒక రోజు మీరు ఆరబెట్టండి. అదే రోజు తీసుకొచ్చి మీరు అప్పచెప్పిన తర్వాత మీకు ట్రక్ జనరేట్ చేసి మీకు ఇచ్చేస్తాం. ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. వీటితో పాటు మిమ్మల్ని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, కొన్ని రెవెన్యూ సమస్యలు ప్రతి గ్రామంలోనూ ఉన్నాయి. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ లో సబ్ కమిటీ వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు అనేది రైతుకి ఒక సంతోషంగా ఆనందంగా జరగాల్సిన ప్రక్రియ. గత పాలకులు రైతుని ఇబ్బంది పెట్టి కేవలం రాజకీయ కోణ నుంచి రైతుని చూశారు తప్ప, స్వార్థం లేకుండా నిజాయితీగా రైతు పడిన కష్టానికి ఆయన పంటకి కనీస మద్దతు ధర రావాలి, ప్రభుత్వం నుంచి అందించే సహాయం అనే భావన కన్నా సేవాభావంతో పనిచేసుకుంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతున్న తత్వం 5 సంవత్సరాలు వాళ్ళని ఇబ్బంది పెట్టారు. అసలు ధాన్యం కష్టపడి పండించిన తర్వాత ఎక్కడ అమ్మాలో కూడా తెలియని పరిస్థితి. 5-6 రోజులు లారీల కింద పడుకుని మిల్లల దగ్గర పోయి బతిమలాడుకుని అమ్మే పరిస్థితి నుంచి ఒక మార్పు తీసుకొచ్చి గత సంవత్సరం 34 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాం రాష్ట్రంలో. ఈ సంవత్సరం చరిత్ర సృష్టించబోతున్నాం. మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయడానికి మన కూటమి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ అద్భుతమైన కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్తున్నాం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో రైతులతోటి ఇప్పుడే వాళ్ళ సమస్యల గురించే కాకుండా వాస్తవంగా దిగుబడి ఎట్లా ఉంది, ఎటువంటి వెరైటీ వేశారు, వీటిని ప్రభుత్వం ఏ విధంగా కొనుగోలు చేస్తుందో కూడా వాళ్ళకి వివరించడం జరిగింది. బీపీటీ వెరైటీ మంచి ఫైన్ వెరైటీ అయితే బియ్యం కష్టపడి వాళ్ళు పండించారో రైతు సోదరులందరికీ నేను హామీ ఇస్తున్నాను. ఇది కేవలం మన బిడ్డల కోసం. ప్రభుత్వ పాఠశాలలో 41,000 ప్రభుత్వ పాఠశాల, అదేవిధంగా 4,000 సంక్షేమ హాస్టల్స్లో ఈ ధాన్యాన్ని మేము బియ్యంగా కన్వర్ట్ చేసి మధ్యాహ్న భోజనం పథకం కింద మన బిడ్డలకి చక్కటి ఆహారం అందించే విధంగా మేము ఏర్పాట్లు గత సంవత్సరం నుంచి మొదలుపెట్టాం. ఈసారి కూడా ఆ ప్రక్రియ ఇంకా ముందుకు తీసుకెళ్తాం. 4-5 గంటల్లోనే రైతు ఖాతాల్లోకి డబ్బు జమ చేస్తాం. ఇది వాస్తవం. ఇది భారతదేశంలో ఎక్కడ జరగడం లేదు. దయచేసి 25వ తారీఖుకి కొన్ని వార్తలు మనకు వస్తున్నాయి. వర్ష సూచనలు ఉన్నాయి కాబట్టి దయచేసి రైతు సోదరులందరూ కూడా, కోతలకి దగ్గరున్న వాళ్ళందరూ కూడా త్వరగా ఆ కార్యక్రమం పూర్తి చేసుకుని ధాన్యాన్ని కొంచెం ఎండబెడితే ఆ తేమ శాతంలో కూడా ఎక్కడ తేడా లేకుండా ప్రభుత్వం నుంచి ప్రతి గింజ కొనడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ సందర్భంగా తెలుపుకున్నాం. మంగళగిరి నియోజకవర్గంలో తాడేపల్లి మండలంలో చిరావూరు గ్రామంలో రైతు సహాయ కేంద్రం సందర్శించడం జరిగింది. ఇక్కడ రైతులతో ఒక అద్భుతమైన ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఏవైతే అనుమానాలు ఉన్నాయో ప్రత్యేకంగా తేమ శాతం గురించి, గోతాల విషయం గురించి, ట్రాన్స్పోర్టేషన్ గురించి, ఇవన్నీ కూడా వాళ్ళ అనుమానాలు నివృత్తి చేశాం. జరుగుతున్న ప్రక్రియ ఎంత పకడ్బందీగా మేము క్షేత్రస్థాయిలో దాదాపు 3 నెలల నుంచి సిబ్బంది అందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కోసం అప్రమత్తం చేశాము.
రైతాంగానికి వివరించడం జరిగింది. ప్రతి బస్తా కొనడానికి మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున పౌర సరఫరాల శాఖ సిద్ధంగా ఉంది. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న మా పౌర సరఫరా శాఖ సిబ్బంది, వ్యవసాయ సిబ్బంది, అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా సమన్వయపరుచుకుని రైతుకు మాత్రం పెద్దపీట వేసి రైతు సంతోషంగా తాను పడిన కష్టాలు ఆ పంటకి న్యాయం జరిగే విధంగా కనీస మద్దతు ధర అందించే విధంగా ప్రభుత్వం నుంచి మేము కట్టుబడి ఉంటాం. గుంటూరు జిల్లాలో గతంలో కన్నా గణనీయంగా ఈసారి ప్రభుత్వానికి అమ్ముతారనే నమ్మకం నాలో ఉంది. ఎందుకంటే ఏదైతే ఫైన్ రైస్ క్వాలిటీ బీపీటీ కానివ్వండి, సోనా మసూరి కానివ్వండి రైతులు ఈ ప్రాంతాల్లో పండిస్తున్నారో అది మన మధ్యాహ్న భోజనం పథకం కోసం, మన బిడ్డల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 41,000 పాఠశాలలు, దాదాపు 4,000 సంక్షేమ హాస్టల్స్లో కూడా మేము ఈ బియ్యాన్ని మేము ఉపయోగిస్తున్నాం. ఆ సంస్కరణ ద్వారా రాష్ట్రంలో రాబోయే రోజుల్లో కూడా రైతులందరూ కూడా సహకరిస్తారని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ప్రిఫర్డ్ వెరైటీలోకి మారాలి. గతంలో లాగా ఎక్కువ దిగుబడి ఎక్కడ వస్తుందనే పంట ఆ వెరైటీ కోసం చూసేవాళ్ళు రైతులు. కానీ మారుతున్న ఈ వాతావరణంలో అదేవిధంగా ప్రజలు కూడా ఎక్కువగా కోరుకునేది ప్రిఫర్డ్ వెరైటీ సన్న బియ్యం కావాలని కోరుకుంటున్నారు. దానికి అనుగుణంగా రైతు రంగం కూడా మారితే తప్పకుండా ప్రభుత్వం మీ వెంటనే ఉంటుందనే ఒక నమ్మకం, ఒక భద్రత, ఒక భరోసా మా ప్రభుత్వం నుంచి, కూటమి ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన సూచనలతోటి ఈ కార్యక్రమం ద్వారా 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం, ఇది ఒక చరిత్ర రాష్ట్రంలో మేము సేకరించబోతున్నాం. ప్రభుత్వానికి అమ్మే అలవాటు లేదు మన రైతులకి, ఆ అలవాటు తీసుకొచ్చాం గత సంవత్సరం. ఎందుకంటే ఫైన్ వెరైటీ బీపీటీను, సోనా మసూరి క్షేత్రస్థాయిలో దళాల్లో కొనుక్కుని వెళ్ళిపోయేవాళ్ళు